సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి విద్యార్థుల కోసం థర్డ్ లాంగ్వేజ్ మూడో భాష అమలుపై స్పష్టమైన మార్గదర్శకాలు రీసెంట్గా జారీ చేసింది. ఇకపై 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న సిబిఎస్ఈ విద్యార్థులు తప్పనిసరిగా 3 భాషలను అభ్యసించాల్సి ఉంటుందని చెప్పి సిబిఎస్ఈ వెల్లడించింది. 2026-2027 విద్యా సంవత్సరంలో 9వ తరగతిలోకి ప్రవేశించే విద్యార్థులు ఖచ్చితంగా 3 భాషలు కూడా చదవాలంట. ఇందులో కనీసం 2 భాషలు భారతీయ భాషలై ఉండాలి. 3వ భాష ఏదైనా విదేశీ లేదా నాన్ నేటివ్ భాషను ఎంచుకునే అవకాశం ఉంది. తెలుగు, హిందీ, సంస్కృతం, తమిళం, కన్నడ వంటి భాషలను బోర్డు భారతీయ భాషలుగా గుర్తించింది. సిబిఎస్ఈ 10th క్లాస్ విద్యార్థులు అంటే 10వ తరగతి చదివే విద్యార్థులు థర్డ్ లాంగ్వేజ్ మూడో భాష ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి బోర్డు ఎగ్జామ్స్ అయితే ఉండవంట. దీన్ని స్కూల్ స్థాయిలో అంటే థర్డ్ లాంగ్వేజ్ ని స్కూల్ లెవెల్లోనే ఇంటర్నల్ ఎగ్జామ్ పెడతారంట. 10వ తరగతి పాస్ సర్టిఫికేట్ పొందాలంటే అంటే సిబిఎస్ఈలో 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ పొందాలంటే స్కూల్ నిర్వహించే ఈ థర్డ్ లాంగ్వేజ్ ఎగ్జామ్, ఇంటర్నల్ గా నిర్వహించే ఈ థర్డ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాలని చెప్పి సిబిఎస్ఈ స్పష్టం చేసింది. ఒకవేళ సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం 10th క్లాస్ చదివే ఏ విద్యార్థి అయినా ఇంటర్నల్ ఎగ్జామ్ లో స్కూల్ కండక్ట్ చేసే థర్డ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ లో పాస్ కాకపోతే సిబిఎస్ఈ ఫైనల్ రిజల్ట్స్ ప్రకటన ముందే మళ్ళా పాఠశాలలో రీఅసెస్మెంట్ తిరిగి మళ్ళా పరీక్ష నిర్వహించి వారికి 2వ అవకాశం కల్పించాలని చెప్పి కూడా సిబిఎస్ఈ స్పష్టం చేసింది. ప్రస్తుతం అంటే 2026-27 సంవత్సరానికి గాను 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అంటే ఈ సంవత్సరం 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళకి పాత మోడలే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ నుంచి 10th క్లాస్ రాసే వాళ్ళకి ఈ కొత్త మోడల్ ఏదైతే థర్డ్ లాంగ్వేజ్ ఉందో ఆ థర్డ్ లాంగ్వేజ్ లో స్కూల్లో ఇంటర్నల్ ఎగ్జామ్ ఖచ్చితంగా పాస్ అవ్వాలి. అది పాస్ అయిన తర్వాతే ఫైనల్ రిజల్ట్స్ ఇస్తారనమాట. సిబిఎస్ఈ తీసుకొచ్చిన ఈ మార్పులు, ఈ థర్డ్ లాంగ్వేజ్ విషయంలో తీసుకొచ్చిన ఈ మార్పులు ఏదైతే ఉన్నాయో నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ రాసే వాళ్ళకి అమల్లో ఉంటుంది. ఇయర్ 10th వాళ్ళకి కాదు, ఎందుకంటే అది వాళ్ళకి సడన్ షాక్ లా ఉంటుంది కాబట్టి. అదేవిధంగా 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుసంధానంగా ఈ 3 లాంగ్వేజ్ పాలసీ అనేది తీసుకొచ్చారనమాట. అంతేకాదు ఈ 3 లాంగ్వేజెస్ లో 2 ఖచ్చితంగా నేటివ్ లాంగ్వేజెస్ ఉండాలి. ఇప్పుడు కొత్తగా అంటే మొదటి నుంచి 6th క్లాస్ నుంచి మొదలెట్టిన వాళ్ళకి ఈ 3 లాంగ్వేజ్ స్టార్ట్ చేశారు. ఈ 3 లాంగ్వేజెస్ లో 2 భాషలు మన ప్రాంతీయ భాషలో ఉండాలి, ఒక భాష ఫారెన్ భాష అయి ఉండొచ్చు అనమాట. అదే విధంగా ఇంగ్లీష్ ని కూడా ఫారెన్ లాంగ్వేజ్ లాగా కన్సిడర్ చేశారు, దాన్ని నేటివ్ ఇండియన్ లాంగ్వేజ్ లాగా కన్సిడర్ చేయలేదన్నమాట.